మందిరంలో ఆరాధన జరగొద్దు అని కొంతమంది అంటున్నారు. అమ్మ చెప్పండి. పైన పప్పు ఉన్నప్పుడు ఏం చేసినామంటే సండే స్కూల్ పిల్లలకు సరిపోతలేదు కింద అన్నారు. సండే స్కూల్ పైన కట్టించినాం, డబ్బులు ఇచ్చినాము, ఉష్కే కంకర సిమెంట్ అక్కడ మోసినాము, నీళ్లు మోసినాం బోరింగ్ కొట్టుకుంటా. ఇప్పుడు కొడుకు కోడలు వచ్చి బెడ్రూమ్ గా మార్చుకున్నారు, డబుల్ బెడ్రూమ్ వేసుకొని పండుకుంటున్నారు. ఇప్పుడు మరి మా పరిస్థితి, మా పిల్లల పరిస్థితి ఏంటి మేడం? అంటే ఇది ఇల్లు కానీ మీరు చర్చికి డొనేట్ చేసిర్రు, మా ఇల్లు మాకే ఉంటది కదా అని వాళ్ళు అంటున్నారు. లేదు మేడం, మొత్తం సండే స్కూల్ పిల్లలది చర్చే. పైన భోజనాలు వంటలు చేసుకునే వాళ్ళం. సండే సండే అడగండి, గల్లీలు అందరికి అడగండి. సండే భోజనం కూడా ఆపేసి. మరి ఇన్ని రోజులు ఈ పాల్ మాస్క్ అనేట ఆయన ఎక్కడుండే? అంటే సండే స్కూల్ పిల్లలను ఇట్లా ఎబ్జారం చేసి ఎత్తుకొని పోయిండు, తిరిగిపోయిండు మొత్తం. ఇక్కడికి రాలేడు, అలా పప్పు ఉన్నప్పుడు వచ్చినా కానీ మెట్ల కడ కూర్చుండబెట్టాలన్నాడు. సండే స్కూల్ పిల్లని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిండు. కొన్ని అమ్మాయిగో గతంలో వాళ్ళ నాన్న మీద కొన్ని నిందలేసి ఇక్కడ నుండి వెళ్ళిపోయినట్టుగా మాకు తెలిసింది. అది వాస్తవమేనా? వాస్తవం మేడం. వాళ్ళ తండ్రి కూడా ఏ విచారం, నా తండ్రి నా భార్యతో విచారం చేసిండని భార్య ఇద్దరు పిల్లలేమో, అంత పెద్ద పిల్లల్ని వదిలిపెట్టి సండే స్కూల్ పిల్లని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు. చర్చిని వదిలేసి ఇవాళ నా చర్చ్ అని ఇక్కడ నిలబడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నారా ఇక్కడ? ఉన్నాడు, పిల్లాడు ఒక్కడు ఉన్నాడు చూడు. పిల్లలు ఒక ఆడపిల్ల తీసుకొని పోయింది, ఒక పిల్లాడు ఇక్కడ ఉండు తండ్రితో. ఇప్పుడు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇక్కడికి తీసుకొని వచ్చిండు. మరి అందరు వెళ్ళిపోయారు అప్పుడు, ఇప్పుడు ఎవ్వరు రాలేప్పుడు. అయితే పాస్టర్ అమ్మ గారు మీకు అన్నారు కదా చర్చ్ మేమే నడిపిస్తామని, మరి ఇప్పుడు ఆమె వర్షన్ ఏమంటున్నారు? ఇప్పుడు ఆమె కూడా మారిపోయింది, కొడుకు దిక్కే మారిపోయింది. అయితే మీరేమనుకుంటున్నారు ఇప్పుడు? నాకు తల్లి కూడా రాసిస్తాన్నది తల్లి కూడా. ఏమంటే తల్లి కూడా మాకు రాసిస్తాన్నది మేడం, సంఘం పేరు మీద సంఘం రాపిస్తాన్నది.